తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లక్ష ఇందిరమ్మ ఇల్లు ఎలా పొందాలి, అర్హులు ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరికి ఇండ్లు దక్కే అవకాశం ఉంది అనే అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద తెలంగాణ ప్రభుత్వం కలిసి హైదరాబాద్ పరిధిలోని లక్ష ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన ఈరోజు చేస్తుంది. అయితే ఈ ఇల్లు పొందాలంటే ఏం అర్హతలు ఉండాలి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, వీటి గురించి ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ క్యూర్ ప్రాంతాల ప్లాట్ల పథకం పొందడానికి కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి. లబ్ధిదారులు రాష్ట్రంలో ఎలాంటి సొంతిల్లు లేని నిరుపేదై ఉండాలి. దరఖాస్తుదారులు ప్రాథమికంగా ₹100 దరఖాస్తు ఫీజు, ₹10,000 టోకెన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు మంజూరు అయ్యాక లబ్ధిదారుల వాటా కింద దశల వారీగా మొత్తం 6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు హైదరాబాద్ లేదా నిర్దేశిత క్యూర్ ప్రాంతంలో కనీసం గత 10 సంవత్సరాలుగా నివాసం ఉంటుండాలి. కుటుంబంలో ఎవరి పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ లేదా క్యూర్ పరిధిలో ఇల్లు, ఫ్లాటు లేదంటే ప్లాటు ఏది ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి ₹6 లక్షల మించకూడదు. ఇంతకుముందు ప్రభుత్వాల నుండి ఎటువంటి గృహ నిర్మాణ లబ్ధి పొంది ఉండకూడదు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బీసీ, మైనారిటీలతో పాటుగా ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాలు, నిరాశ్రయులు, భూమి లేని నిరుపేద కుటుంబాలు అందరూ కూడా ఈ పథకానికి అర్హులే. అర్హులు నేరుగా మీ సేవా కేంద్రాల ద్వారా లేదా అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇల్లు కేటాయించిన తర్వాత మిగిలిన నిర్మాణ వ్యయం కింద మొత్తం 6 లక్షలను విడతల వారీగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. 1 లక్ష, 2 లక్షలు, 2 లక్షలు ఇలా దశల వారీగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇల్లు కేటాయింపు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీ లేదా ఆర్థిక సహాయం ₹5 లక్షల దాకా వర్తిస్తూ ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులు ఏం చేయాలి, ఏం పత్రాలు సమర్పించాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డు తప్పనిసరి. తల్లిదండ్రులతో సహా కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు తప్పనిసరిగా సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ వివరాల ధృవీకరణ కోసం ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆహార భద్రతా కార్డు, దీన్నే మనకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తెల్ల రేషన్ కార్డు అని కూడా అంటూ ఉంటాం. దరఖాస్తుదారు పేరు కలిగి ఉన్న చెల్లుబాటు అయ్యే వైట్ రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం మస్ట్గా ఉండాలి. ఆ వైట్ రేషన్ కార్డుతో పాటుగా ఆదాయ ధృవీకరణ పత్రం మస్ట్గా ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల లోపు ఉన్నట్లే ధృవీకరించే పత్రం అన్నమాట. అది వార్షిక ఆదాయ పత్రం ఏంటంటే కుటుంబ ఆదాయం 6 లక్షల లోపే ఉన్నట్లుగా మనం ధృవీకరిస్తూ పత్రాన్ని సమర్పిస్తూ ఉంటాం. ఇక నివాస ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ లేదా నిర్దేశిత క్యూర్ పరిధిలో కనీసం 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్లుగా రుజువు చేసేలాగా ఆ నివాస ధృవీకరణ పత్రం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరో కీలకమైన పత్రం కుల ధృవీకరణ పత్రం, దీన్ని మనం కాస్ట్ సర్టిఫికేట్ కూడా అంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనారిటీ వర్గాలకు చెందిన వారైతే సబ్సిడీ ప్రాధాన్యత కోసం ఇది అవసరం. వీటితో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అంటే మొబైల్ నెంబర్ ఎందుకంటే దరఖాస్తుతో లింక్ చేయడానికి మనం వాడుతున్నటువంటి మొబైల్ నెంబర్ మస్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు సొంత ఇల్లు లేనట్లు అఫిడవిట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ లేదంటే క్యూర్ పరిధిలో ఎలాంటి ఇల్లు లేదని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఆన్లైన్ అదేవిధంగా మొబైల్ ఆధారిత దరఖాస్తు విధానాలను అందుబాటులో తీసుకొచ్చింది. మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరలోని మీ సేవా కేంద్రానికి వెళ్ళి నిర్ణీత ఫామ్ని నింపి పైన మనం ఏదైతే చెప్పుకున్న ఇప్పటిదాకా ఆ పత్రాలు మొత్తం కూడా డాక్యుమెంట్స్ మొత్తం కూడా జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మాన్యువల్గా ఇవ్వచ్చు. ఇక మరో ఆప్షన్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. అధికారిక మీ సేవ తెలంగాణ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఇందిరమ్మ హౌసింగ్ అనే ఆప్షన్ ఎంచుకొని నేరుగా దరఖాస్తుని నింపుకోవచ్చు. ఇది ఆన్లైన్ ప్రక్రియ. అంతేకాదు వాట్సాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం కేటాయించిన అధికారిక వాట్సాప్ నెంబర్ 8096958096కు ఒక మెసేజ్ పంపడం ద్వారా మీ మొబైల్ నెంబర్ నుంచే సులభంగా దరఖాస్తును పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు సమయంలో ₹100 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 10,000 టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. టోకెన్ అమౌంట్ అంటూ ఉంటారు. ఒకవేళ మీకు ఇల్లు కేటాయించబడకపోతే మీరు చెల్లించిన ₹10,000 డిపాజిట్ మొత్తాన్ని కూడా మీ ఖాతాకి తిరిగి ఇచ్చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం 360 డిగ్రీల సిటిజన్ వెరిఫికేషన్ క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుంది. అంటే ఎటువంటి అవకతవకల చోటు లేకుండా ఒక వెరిఫికేషన్ క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉంటే పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల మొత్తం కూడా ఎంపిక చేయడానికి సిద్ధమవుతుంది. క్యూర్ పరిధి అంటే పర్టికులర్గా హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవి హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కావచ్చు, వీటి పరిధిలో అంటే ఔటర్ రింగ్ రోడ్లు లోపల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా హైదరాబాద్
పరిధి కింద హైదరాబాద్ క్యూర్ పరిధి కిందకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ 1,00,000 ఇండ్లు కూడా మొత్తం కూడా ఈ 3 జిల్లాల లోపల నిర్మాణం చేయబోతున్నారు. ఈరోజు శంకుస్థాపన కూడా చేస్తున్నారు. శంకుస్థాపన రోజు లాటరీ పద్ధతి ద్వారా పూర్తి పారదర్శకత ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్గా ఫుల్లీ ట్రాన్స్పరెంట్ లాటరీ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకి ఇళ్ళని కేటాయించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పర్టికులర్గా తెలంగాణలో హైదరాబాద్ క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదికంగా పెట్టుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా కలిసి తలపెట్టినటువంటి నిర్మాణానికి సంబంధించి 1,00,000 ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్.